హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా మీకు ఏదైనా చల్లచల్లగా టేస్టీగా తినాలనిపిస్తే బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకుని 3 రకాల రెసిపీస్ చూపించబోతున్నాను. చేసుకుని కర్బూజా జ్యూస్లా కాకుండా ఒకసారి షర్బత్ ఇలా తయారు చేసుకుని పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు ఎంత ఇష్టంగా తాగుతారో మీరే చూడండి. మీ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా కానీ లేదా పార్టీలు ఉన్నప్పుడు కానీ బయట నుంచి వెల్కమ్ డ్రింక్ తెప్పించకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా మరింత టేస్టీగా చేసి ఇవ్వండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ముందుగా షర్బత్ తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకోవాలి. దానిలో ఒక హాఫ్ కప్పు లావు సగ్గుబియ్యాన్ని వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తగిన వాటర్ పోసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం నానేలోపు మనము పిల్లలు ఇష్టపడే జెల్లీని ప్రిపేర్ చేసుకుందాము. జెల్లీ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ సూపర్ మార్కెట్లో నుంచి జెల్లీ పౌడర్ తెచ్చుకున్నాను. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. దీనిలో ఇంకొక ప్యాకెట్ కూడా వస్తుంది, అది కూడా కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఏ సూపర్ మార్కెట్స్లో అయినా జెల్లీ పౌడర్ దొరుకుతుందండి. ఇక్కడ నేను తీసుకున్న జెల్లీ పౌడర్లో ఒక హాఫ్ క్వాంటిటీ వరకే తీసుకుంటున్నాను, మిగతాది పక్కన పెట్టుకుంటున్నాను. ఇది లేకుండా అయినా షర్బత్ ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ ఇలా జెల్లీ పీసెస్ వేసిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది షర్బత్కి. జెల్లీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక 250 ml వాటర్ పోసుకోవాలి. అంటే నేను ఒక కప్పు వాటర్ పోసుకున్నాను. వీటిని ఒక 2 నిమిషాలు వేడి చేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఎక్కువ వేడవలసిన అవసరం లేదు. ఇలా మీరు చేతితో టచ్ చేసినప్పుడు కొంచెం వేడిగా తగిలితే సరిపోతుంది. జెల్లీ ప్రిపేర్ చేసుకోవడం కోసం వాటర్ని ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం వేడిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న జెల్లీ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. జెల్లీ పౌడర్ అంతా వాటర్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న జెల్లీ వాటర్ ఉన్న బౌల్ని మీరు కదిలించకుండా ఒక 1 అవర్ పక్కన పెట్టుకోండి. 1 అవర్లో మనకి జెల్లీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు 1 అవర్ తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడకపెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో 150 ml వాటర్ పోసుకోవాలి. వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని దీనిలో వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. శరీరంలో వేడిని తగ్గించే ఈ సగ్గుబియ్యాన్ని వేసవికాలంలో రెగ్యులర్గా తీసుకోవచ్చు. సగ్గుబియ్యము ఇలా ట్రాన్స్లెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్లెంట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని దానిలో ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. పాలని బాగా మరిగించుకోవాలి. మీకు షర్బత్ కొంచెము పలుచగా కావాలి అంటే ఇంకొక 100 ml ఎక్స్ట్రా పాలు తీసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా పాలను కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇప్పుడు పాలు బాగా మరిగిన తర్వాత దీనిలో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల బాదం పొడి ఉంది నా దగ్గర, అది వేసుకుంటున్నాను. ఇలా బాదం పౌడర్ వేసుకోవటం వల్ల షర్బత్కి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే కొంచెం థిక్నెస్ కూడా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి. ఈ టైంలోనే టేస్ట్ సరిపడంత షుగర్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే తర్వాత యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. సగ్గుబియ్యం ముందే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు కావాలంటే దీనిలోనే వెనిలా ఎసెన్స్ కానీ లేదా మ్యాంగో ఎసెన్స్ కానీ మీకు నచ్చినది వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఏమీ యాడ్ చేయటం లేదు. ఇప్పుడు ఒక కర్బూజా తీసుకొని దాన్ని ఇలా హాఫ్కి కట్ చేసుకొని దానిలో నుంచి సీడ్స్ని రిమూవ్ చేసుకోవాలి. మీరు దీన్ని స్కిన్ రిమూవ్ చేసైనా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనిలో నుంచి పీసెస్ని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫుల్ కర్బూజాని యూజ్ చేయటం లేదు. దీనిలోని హాఫ్ కర్బూజా వరకు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నా. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను సగ్గుబియ్యం ఉడికించుకునేటప్పుడు ఎలాంటి షుగర్ యాడ్ చేయలేదు కదా. ఇప్పుడు స్వీట్నెస్ కోసం దీనిలోని ఒక 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీసుకునే కర్బూజా స్వీట్నెస్ని బట్టి షుగర్ క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. కర్బూజా ముక్కల్ని ఇలా ఫైన్ పేస్ట్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఈ కర్బూజా జ్యూస్ని మనము కాచి చల్లార్చుకున్న సగ్గుబియ్యంలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మనము జెల్లీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది ఆల్రెడీ గట్టిపడిపోయింది. ఇప్పుడు దీన్ని మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను జెల్లీ క్వాంటిటీ ఎక్కువే తీసుకున్నానండి. ఇంత జెల్లీ అవసరం ఉండదు. మీకు కావాల్సినంత వరకు పీసెస్గా కట్ చేసుకొని మిగతాది వేరే దేనిలోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నైఫ్తో కట్ చేసుకున్న తర్వాత ఇలా నైఫ్తో పైకంటే మీకు పీసెస్ అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకోండి. ఈ జెల్లీ పీసెస్ని షర్బత్లో వేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లచల్లగా సర్వ్ చేసుకోండి. లేదంటే ఏదైనా ఇలా ఒక జార్ తీసుకొని దానిలో ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న సబ్జా గింజల్ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొన్ని కట్ చేసుకున్న జెల్లీ పీసెస్ వేసుకోవాలి. అలాగే ఇంకొక స్పూన్ సగ్గుబియ్యము, అలాగే కొంచెం మస్క్ మెలన్ జ్యూస్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న షర్బత్ని యాడ్ చేసుకోవాలి. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. మీకు కావాలంటే దీంట్లో కొన్ని కర్బూజా ముక్కలను కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. నెక్స్ట్ సగ్గుబియ్యం షర్బత్ కూడా వేసుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా సర్వ్ చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తాగేస్తారు. చూసారు కదండి, ఎంతో హెల్తీగా టేస్టీగా మస్క్ మెలన్ షర్బత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ స్పెషల్ రెసిపీ ఏంటో చూసేద్దాం.
పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్లో కానీ పెట్టే ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. అందరికీ తెలిసిన రెసిపీనే కదండి, కానీ కొన్ని టిప్స్ అలాగే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఫాలో అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీకు సమ్మర్లో ఏమైనా చల్లచల్లగా తినాలనిపించినప్పుడు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తినే బదులు ఇలా హెల్తీగా టేస్టీగా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుని తినండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది పిల్లలు ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు కదండి. అలాంటి పిల్లలకి ఇలా కస్టర్డ్ చేసి దానిలో ఫ్రూట్స్ వేసిస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం అండి, ఈ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ కస్టర్డ్ తయారు చేసుకోవడం కోసం ఒక హాఫ్ లీటర్ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను. మీరు నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, కానీ ఫ్రూట్ కస్టర్డ్కి ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పాలని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు పాల గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అంటకుండా పాలను మరిగించుకోవాలి. పాలు బాయిల్ అయ్యేలోపు మనము వేరొక బౌల్ తీసుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. మీకు నచ్చిన ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. కస్టర్డ్ పౌడర్స్ అన్ని సూపర్ మార్కెట్స్లోనే అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు దీనిలోనే ఒక 3-4 టేబుల్ స్పూన్ల పాలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని మిల్క్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మిల్క్ ప్లేస్లో వాటర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. పాలని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/3 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి, లేదా మీకు టేస్ట్కి సరిపడినంత చూసుకొని యాడ్ చేసుకోండి. పంచదార కరిగేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని కొంచెంగా పాలలో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, ఈ కస్టర్డ్ మిల్క్ని పాలలో వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. అలాగే గెరటితో ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా కస్టర్డ్ మిల్క్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత మనకి పాలు అనేవి చిక్కబడతాయండి. చూడండి, ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు మరిగించినా కానీ బాగా చిక్కగా అయిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిపడుతుంది. అందువలన ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత గిన్నెను తీసి పక్కకు పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారేటప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే పైన మేగడ కట్టకుండా ఉంటుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 3 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే చూడండి కస్టర్డ్ ఎలా చిక్కబడిందో. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మీకు ఇంకా పలుచగా కావాలి అనుకుంటే మీరు పాలలో యాడ్ చేసుకునేటప్పుడు కస్టర్డ్ పౌడర్ కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి మీకు కావాల్సినంత కస్టర్డ్ మిక్స్ని తీసుకోవాలి. ఇందులోకి మీకు నచ్చిన ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఈ కస్టర్డ్ని సమ్మర్లోనే కాదండి, మీ ఇంట్లో ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్లు జరిగినప్పుడు డిజర్ట్గా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల దానిమ్మ గింజలు, అలాగే ఒక బనానాని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇందులోకి పైనాపిల్, స్ట్రాబెర్రీ, గ్రేప్స్ ఇలా ఏవైనా మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి కస్టర్డ్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఫ్రూట్స్ ఏమీ యాడ్ చేసుకోకుండా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 to 3 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. మీకు కావాల్సినప్పుడు ఫ్రెష్గా ఫ్రూట్స్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్గా దీనిలో చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు వేసుకుంటే తినేటప్పుడు మధ్యలో అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు చాలా ఇష్టంగా కంప్లీట్ చేసేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. రోజు తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. చూసారు కదండి కస్టర్డ్ ఎంత క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతగానో ఇష్టపడే కుల్ఫీని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ కుల్ఫీ తయారు చేయడానికి మౌల్డ్స్ కూడా ఏం అవసరం లేదు. మన ఇంట్లో ఉండే గ్లాసెస్ కానీ, గ్లాస్ జార్ కానీ, డబ్బాలతో కానీ చేసేసుకోవచ్చు. ఈ కుల్ఫీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 10 బాదం పప్పు, 10 జీడిపప్పు వేసుకొని, ఒక ఇలాచీ వేసుకొని కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పొలగుగా చేసుకుంటే తినేటప్పుడు తగులుతూ బాగుంటుంది. ఇప్పుడు మందపాటి గిన్నెలో 1 లీటర్ పాలు పోసుకొని వేడి చేసుకుందాం. నేను ఇక్కడ ఫుల్ క్రీమ్వి గేదె పాలు తీసుకున్నాను. మీరు ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చు, లేదంటే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవచ్చు. లీటర్ పాలలో నుండి ఒక 1/2 కప్పు పాలు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పాలలో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ, లేదా కార్న్ఫ్లోర్ కానీ వేసుకొనైనా కలుపుకోవచ్చు. ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. పాలు బాగా వేడైన తర్వాత ఇలా అంచుల పక్కన కట్టే మీగడను కూడా తీసుకొని పాలల్లో కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. ఇప్పుడు స్వీట్నెస్ కోసం దీనిలో 1/2 కప్పు షుగర్ వేసుకుందాం. షుగర్ బాగా కరిగే వరకు కలుపుకుంటూ
బాయిల్ చేసుకోవాలి. పంచదార బాగా కరిగిపోయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. కాజు బాదం పొడి వేసిన తర్వాత ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ పాలను బాగా చిక్కగా అయ్యే వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. పాలు ఇలా చిక్కగా అయిన తర్వాత మంటను తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ను కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది వేసుకునేటప్పుడు ఉండలు కడుతుంది, జాగ్రత్తగా కలుపుకోండి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత 2-3 నిమిషాలు బాగా మరిగించుకోండి. ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ ప్యాన్ని స్టవ్ మీద నుంచి దించేసుకొని పక్కన పెట్టుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారబెట్టుకోండి, లేదంటే మీగడ కట్టేసి ఉండలు ఉండలుగా అయిపోతుంది. చల్లారిన తర్వాత ఇది ఇంకొంచెం చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఈ మిక్చర్ని ఇలా చిన్న గ్లాసులో కానీ లేదా పెద్ద గ్లాసులో కానీ లేదంటే ఒక స్టీల్ డబ్బాలో కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దానిలో వేసుకోవచ్చు. మిశ్రమాన్ని గ్లాసులోకి ఫిల్ చేసుకున్న తర్వాత అల్యూమినియం ఫాయిల్తో కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్తో కానీ ర్యాప్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఈ మధ్యలో హోల్ లాగా చేసుకొని ఒక 2 అవర్స్ తర్వాత మీరు ఐస్ పుల్ల కానీ లేదంటే ఒక స్టీల్ స్పూన్ కానీ పెట్టుకోండి. ఇప్పుడే పెట్టేస్తే అది పడిపోతుంది, నిలబడదు. అందువల్ల 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఒక స్టిక్ పెట్టుకోండి. ఎన్ని గ్లాసెస్ వస్తే అన్ని గ్లాసులు నింపుకొని అల్యూమినియం ఫాయిల్తో ఎయిర్ టైట్గా ర్యాపప్ చేసుకోవాలి. ర్యాప్ చేసి పెట్టుకున్న గ్లాసులన్నిటిని ఒక 8 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 8 అవర్స్ తర్వాత బయటకు తీసి అల్యూమినియం ఫాయిల్ రిమూవ్ చేసి చూడండి, మన కుల్ఫీ రెడీ అయిపోయింది. ఇలా ఒక స్టీల్ గ్లాసుని తీసుకొని మన 2 హ్యాండ్స్ మధ్య పెట్టి 5 సెకండ్స్ రబ్ చేస్తే కుల్ఫీ అనేది డీమోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ట్విస్ట్ చేసి కుల్ఫీ బయటకు తీసేయచ్చు. ఇప్పుడు దీన్ని మనం నైఫ్తో కావాల్సిన సైజులోకి కట్ చేసుకోవచ్చు. అంతేనండి, సూపర్ టేస్టీగా సాఫ్ట్గా ఉండే కట్ మలై కుల్ఫీ రెడీ అయిపోయింది. చూసారు కదా, సమ్మర్లో ఎంతో ఈజీగా అలాగే టేస్టీగా మనం ఇంట్లోనే ఈ స్పెషల్ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవచ్చో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.